नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जगताकस्वामीति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकृतदामोदरनगरग्रामतारिणे नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वतीदेवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీరంగం 108 దివ్యదేశంలో ఒకటే మొదటి దివ్యదేశం. మీరు తూర్పులో అంటే శ్రీరంగంలో అన్ని వైపులా గోపురాలు ఉంటాయి. దాంట్లో తూర్పులో ఈస్ట్ గోపురం, వెళ్ళే గోపురం అంటారు. వెళ్ళే అంటే తెల్ల రంగు, తమిళ భాషలో వెళ్ళే అంటే మన తెలుగులో తెలుపన్నదానికి వెళ్ళే అంటారు. ఆ ఒక గోపురం చూస్తే మీకు తెల్ల రంగులతో ఉంటాయి. మిగిలిన అన్ని గోపురాలు వేరే వేరే రంగులు ఉంటాయి. చాలా బాగుంటాయి చూడడానికి. సో మనం ఆ తూర్పుల ఎంట్రన్స్ ఆ ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్తే అక్కడ మనకు ఈ చూడొచ్చు అనమాట. 1000 పిల్లర్స్ మంటపం, 1000 పిల్లర్స్ మంటపం, తర్వాత శేషరాయ మంటపం, 1000 పిల్లర్స్ మంటపం ఉంటాయి. దానికి ఆపోజిట్లో శేషరాయ మంటపం ఉంటుంది. సో ఇక్కడ జరిగిన ఒక లీల మనం ఈరోజు చర్చించబోతున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశిలో అన్ని పండగలు అంటే రాపత్తు పగల్పత్తు అని చెప్పేసి దాన్ని 2 విధంగా డివైడ్ చేసి ఉంటారు. ఈ పగల్పత్ అనే ఫెస్టివల్ అంటే అది పగలంటే డే టైం, అది వచ్చి గుడి లోపల జరుగుతాయి. అదే అర్జున మంటపం అంటారు, అక్కడ జరుగుతాయి. అక్కడ మనం చూడొచ్చు అనమాట. అన్ని 12 మంది ఆడవాళ్ళు, 11 మంది ఆడవాళ్ళు, తర్వాత ఆచార్యులు, తర్వాత ఆర్యర్స్, చాలా బాగుంటాయి. అదే మనం గుడి లోపల పోతేనే కనిపిస్తాయి మనకు. ఇదైతే మనము ఈ 1000 పిల్లర్స్ మంటపం, 1000 కాల మంటపం అంటారు, 1000 కాల మంటపాలు, అక్కడ పోతే మనము చూడొచ్చు ఈ రాపత్తు పండుగలు. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. వైకుంఠ ఏకాదశి రోజే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు అక్కడ అలౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే మిగిలిన టైంలో అక్కడ కొద్దిగా లోపల పోవడం కొద్దిగా కష్టం. కొన్ని రోజులు అవకాశం ఉంటుంది, అది మ్యాక్సిమంగా అవకాశం లేదు లోపల పోవడానికి. అక్కడ మనము ఈ స్వామి మళ్ళీ అంటే నంపెరుమాళ్, శ్రీరంగనాథ స్వామి ఉత్సవమూర్తి నంపెరుమాళ్, తర్వాత ఆళ్వార్లు, తర్వాత ఆచార్యులు అందరు అక్కడికి వస్తారు. చాలా బాగుంటాయి ఆ పండుగ చూడడానికి. సో అటువంటి ఒక సందర్భంలో స్వామి ఆ 1000 కాల మంటపంలో ఉన్నప్పుడు ఒక హిందుస్థానీ గాయకుడు వస్తాడనమాట. హిందుస్థానీ గాయకుడు మామూలుగా సంగీతంలో 2 ఉంటాయి, ఒకటి కర్ణాటిక్ సంగీతం, తర్వాత హిందుస్థానీ. అట్లా ఇక్కడ స్వామికి వచ్చేసి గానామృతం అంటారు. గానామృతం అంటే మనం పంచామృతం అంటారు జనరల్గా. పంచామృతం మనం పంచామృతం అంటే తినే పంచామృతం ఒకటి ఉంది, అది కాకుండా ఈ పంచామృతము దీంట్లో స్వామిని గానామృతం అంటారు. చెన్నైలో పార్థసారథి స్వామి అంటాడు, ఆయన్ని గీతామృతం అంటారు. తర్వాత తిరుపతి బాలాజీ, మీ అందరికీ తెలిసిన స్వామి, ఆయన్ని తిరుపతి బాలాజీని జీవామృతం అంటారు. తర్వాత కాంచీపురంలో ఉంటారు వరదరాజ్, ఆయన దేవామృతం అంటారు. తర్వాత మేలుకోటలో ఒక చెలవనారాయణ స్వామిని ఉంటాడు, ఆయన్ని రామామృతం అంటారు. అట్లా పంచామృతాలు గుర్తుపెట్టుకోండి. జీవామృతము తిరుపతి బాలాజీ, దేవామృతము కంచి వరదరాజ స్వామి, గానామృతము శ్రీరంగనాథ స్వామి, గీతామృతము చెన్నై పార్థసారథి, తర్వాత రామామృతం వచ్చేసి ఈ మేలుకోటే చెల్వనారాయణ స్వామి. అట్లా ఈ పంచామృతాలు అంటారు. ఈ స్వామికి అంటే రంగనాథ స్వామికి ఈ పాటలు వినడం అంటే దివ్య ప్రబంధం ఎప్పుడో వింటూ ఉంటాడు.
తర్వాత ఈ వేదాలు ఈ విధంగా ఆయన ఊరేగింపు జరుగుతుందంటే తప్పకుండా ఈ దివ్య ప్రబంధ గోష్ఠి ఆయన వెనకాల ఉండాలి. సరే, ఆ హిందుస్థానీ గాయకుడు ఆయన స్వామి దగ్గర వచ్చినప్పుడు, దర్శనం చేసుకుని వచ్చినప్పుడు తనకుండే ఆ విద్య, తనకుండే ఆ కళ దేవుడికి అర్పించాలని చెప్పేసి ఆశతోటి పూజల్ని అడుగుతాడు, రిక్వెస్ట్ చేసుకుంటాడు. అయితే పూజలు సరే స్వామిని అడిగేసి చెప్తామని చెప్పేసి స్వామికి విన్నపించి తర్వాత ఆయనకు అనుమతిస్తారు పాడడానికి. తర్వాత ఒక 3 గంటల సమయంలో పాడుతూ ఉంటాడు. స్వామి 3 గంటల సేపు ఆ హిందుస్థానీ గాయనంలో తన ఒక వైభవాల గురించి వింటాడు. భగవంతుడు చాలా మంచి అనిపించింది. తర్వాత ఇంకా ఎంతనే కానీ ఆ టైం అనేది పక్క మేనేజ్ చేస్తాడు. ఇంకా ఫెస్టివల్ టైం కూడా అది కూడా మళ్ళీ పొద్దున మళ్ళీ బయలుదేరి రావాలా. సో మళ్ళీ భగవంతుడు ఇంకా శయనించే సమయం అయిపోయింది. ఇంకా సరే బయలుదేరదాము, ఇంకా గుడికి పోదామని చెప్పేసి స్వామి 3 గంటల తర్వాత బయలుదేరడానికి రెడీ అయినాడు. రెడీ అయితే సరే అని చెప్పేసి పూజలకంతా అక్షరే మారి ఇంతసేపు ఆయన దగ్గర పాటలు పాడిపించుకున్నాడు. తర్వాత అట్లే బయలుదేరుతున్నాడు. ఏమి ఏడు ఆయనకు చెప్పేసి అట్లా ఒక మనసులో వాళ్ళకి ఒక అనిపించింది. సరే స్వామి ఏమని గిఫ్ట్ ఇవ్వా వచ్చిందానికి, ఆయన బహుమతి ఏమని ఇయ్యాలి కదా, మళ్ళీ ఆయన నీ గురించి అంత పాడినాడు. ఒక సామాన్య రాజుల గురించి పాడితే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారబ్బా, మళ్ళీ నీవు ఇవ్వాలి కదా అంటే, అరే నేను సరే మీరు చెప్పండి ఇస్తాం, దానికి ఏముంది, మనకేం కరువా, ఏం కావాలంటే ఇస్తామంట. అయితే మేమేమైనా సలహాలు ఇస్తే అది మా ఒక్క హృదయమో చిన్న హృదయం అంత గొప్పగా భావించలేమప్ప. అయితే మీరైతే ఇవ్వాలనుకుంటే ఏదో ఇవ్వచ్చు, అది మీకు వదిలేసినామని చెప్తారు. అయితే సరే నాకు మీరు ఒక ఐడియా ఇస్తే మంచిగా ఉంటుంది, ఏమి ఇవ్వాలని చెప్పేసి. ఒక గెస్ట్ అంటే మనం జనరల్గా ఏమి ఇస్తాము, గెస్ట్ అంటే మన ఊర్లో ఏదైనా స్పెషల్గా ఏమైనా ఉంటే, తినే ఆహారాలు ఏమైనా స్పెషల్ ఉంటే అది వండి పెడతాము, ఆయనకి ఇస్తాము. తర్వాత లేదు మన ఊర్లో ఏమైనా చూడడానికి మంచి ప్లేసెస్ సపరేట్గా అంటే వేరే ఊరు లేదు, ఇక్కడ ఏమైనా గొప్పగా ఏమైనా ఉంటే అది చూపిస్తాము, అక్కడ తీసుకుని పోయి అట్లా అని చెప్తే సరే. అయితే ఆయన అక్కడ శేషరాయ మంటపం ఉంది చూడు, అక్కడ నిలబడమంటారు. జస్ట్ ఆపోజిట్గా ఉంటుంది శేషరాయ మంటపం. తమిళ బోర్డు కూడా ఉంటుంది శేషరాయ మంటపం అని. మంచి శిల్పాలు కలిగి ఉంటుంది, చాలా బాగుంటుంది. దశావతారాలు ఉంటాయి దాంట్లో, స్తంభంలో గుర్రాలు అంత మంచిగా ఉంటాయి. మీరు చూడొచ్చు ఎప్పుడన్నా మీరు ఈ వెళ్ళే గోపురం నుంచి లోపలికి పోయినప్పుడు మీరు ఆ లెఫ్ట్ సైడ్లో ఆ శేషరాయ మంటపం చూడొచ్చు. రైట్ సైడ్లో మీకు ఆ 1000 పిల్లర్స్ అంటే 1000 కాల మంటపాలు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామి ఏమో ఆ 1000 కాల మంటపంలో లోపల ఒక మణిమయ మంటపం అనేది ఉంటుంది. అంటే వైకుంఠంలో ఈ విధంగా ఉంది, అందుకే ఇక్కడ కూడా ఉంది. సో ఆ లోపల భగవంతుడు కూర్చొని ఉన్నాడు. తర్వాత ఈయనేమో అంత దూరంలో కూర్చోమన్నాడు, నిలబడమన్నాడు అక్కడ శేషరాయ మంటపంలో. ఏమి ఇంత దూరం నుంచి ఏమి ఒక బహుమతి అంటే చేతులు అట్లా ఇవ్వాలి కదా, ఇంత దూరం నిలబడి ఏం చేస్తున్నాడప్ప అని చెప్పేసి అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే భగవంతుడు ఆ 3 గంటల సేపు భక్తితోటి పాడిన ఆ హిందుస్థానీ భక్తుడుకు ప్రసన్నుడైపోయి తన దివ్య రూపాన్ని అంటే ఆ విగ్రహం నుంచి బయట ప్రకటమై శ్రీదేవి భూదేవితోటి తన కుండే అంటే శ్రీరంగంలో ఏమంటే నడక అనేది ఫేమస్ అన్నమాట. ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క విషయం ఉంటుంది ఫేమస్గా, చాలా స్పెషల్గా ఉంటుంది. రంగనడే అంటారు, రంగనడే కాంచికొడే అంటారు. అంటే రంగనాథుడు నడక అనేది చాలా ఫేమస్ అన్నమాట, విశేషం అది. తర్వాత కాంచి కొడే అంటే 2 విషయం వస్తుంది. ఒకటి కాంచి కొడే అంటే గొడుగు కూడా వస్తుంది. వరదరాజస్వామి పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయి, ఒక్కొక్క గొడుగు కింద 50 మంది నిలబడచ్చు అనమాట, అంత పెద్దగా ఉంటుంది. కొడే అంటే మళ్ళీ దానం ఇవ్వడం, ఇచ్చేదానికి కూడా కొడే అంటారు. బాలాజీ ఉడే భగవంతుని తిరుపతి బాలాజీది ఒక వస్త్రాలు, తర్వాత ఇంకా వడ దానికి కూడా యాడ్ చేసుకుంటారు. తర్వాత మేలుకోటె ఆయనది వైరముడి, ఆయనది ఒక కిరీటము. అట్లా ఇక్కడ వచ్చేసి ఈయన చాలా ప్రత్యేకమైనది ఏమంటే
ఆ నడక. సరే ఆయన ఒక 3 గంటల సేపు పాడిన దానికి భగవంతుడు మామూలుగా శ్రీదేవి భూదేవితో వచ్చినప్పుడు హంసగతి అంటారు, ఆ హంసగతిలో వస్తాడు. తర్వాత గజగతి, ఒక ఏనుగు ఎట్లా నడుస్తాయో ఆ విధంగా, ఏనుగు ఎట్లాగా నేరంగా పోకుండా అటువైపు ఇటువైపు తలను ఊపుతూ ఊపుతూ పోతాయి కదా, ఆ విధంగా అది చూపించినాడు. తర్వాత వృషభగతి కొద్ది దూరం పోయిన తర్వాత ఎద్దులాగా కొద్దిసేపు అటే నిలబడుతుంది, అటే నిలబడేసి తర్వాత ఇంకా ఏదోను తినేసి తర్వాత కొద్దిగా చిన్నగా మూవ్ అవడం. ఎద్దు చూడండి, ఒకటి ఏంటి మనం అలవాటు చేపిస్తే అది అంత ఈజీగా ఒకసారి వచ్చిందంటే మళ్ళీ పోదు, అది మళ్ళీ దానికి ఏదో ఒకటి తిండి పెట్టేసి తర్వాత దాన్ని పనిపించాలి పో 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 అని చెప్పేసి. ఆ విధంగా వ్యాఘ్రగతి, ఒక మామూలుగా గుడి లోపల ఇది జరుగుతుంది, ఒక అద్దం దేవుడికి అంత అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత బయటకు వచ్చే ముందు ఒక అద్దం పెద్ద పెద్ద కబోర్డ్ లాగా ఉంటాయి, మనకు మామూలుగా చూస్తే అది దాని లోపల అద్దం ఉంటుంది అర్థం కాదు, అది వీరు ఓపెన్ చేస్తేనే అద్దం లాగా తెలుస్తాయి. దాంట్లో నంపెరుమాడు తర్వాత వచ్చిన భక్తులంతా చూడొచ్చు, అంత పెద్దగా ఉంటుంది ఆ అద్దం. ఆ అద్దం ముందు స్వామి నిలబెట్టేసి ఒక్కసారి తిప్పుతారు దేవుడిని, ఒక్కసారి ఎగురుతారు. అది వ్యాఘ్రగతి అనేది చాలా బాగుంటాయి చూడడానికి, కొన్ని క్షణం ఉంటాయి కానీ ఆ క్షణమైనా కానీ చాలా చూడడానికి చాలా బాగుంటుంది. అట్లా వ్యాఘ్రగతి చూపిస్తాడు. సింహగతి, ఆ సింహగతి అనేది ఉంటుంది, భగవంతుడు ఆల్టర్ నుంచి బయటకు వచ్చే విధానము. ఒకసారి సింహం ఎట్లా ఒక గుహ లోపల పోతే ఒకసారి లెఫ్ట్కి ఒకసారి రైట్కి చూసి తర్వాత ఎంటర్ అవుతుందా, ఆ విధంగా గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్కి ఒకసారి రైట్ సైడ్కి తిప్పుతారు స్వామిని, తర్వాత అట్లే బయటకు వస్తారు. ఈ విధంగా ఆ సింహగతి. అట్లా 9 రకాల నడక. అక్కడ మణిమయ మంటపం నుంచి ఈ శేషరాయ మంటపం కూడా, అంటే ఆ భక్తుడు నిలబడిన చోటకు అట్లా ఫేస్ టు ఫేస్ ఈ నడకల్ని చూపిస్తూ స్వామి వస్తాడు. తర్వాత రిటర్న్లో భగవంతుడు ముందు ఎంత అందంగా ఉన్నాడో వెనకలు కూడా అంత అందంగా ఉంటాడు. సో ఆ స్వామి ఆ వెనకాల నుంచి కూడా తన ఒక దివ్య రూపం ఆయనకు దర్శనం ఇప్పిస్తూ గరుడగతి, సర్పగతి, ఈ విధంగా అక్కడ మళ్ళీ 9 రకాల నడకలను చూపిస్తే చాలా గరుడగతి, సర్పగతి అయితే మనం చూడవచ్చు. స్వామి అన్ని తిరిగిన తర్వాత తీసుకుని వస్తారు, గర్భగుడికి తీసుకుని వచ్చినప్పుడు ఆ ఫ్రంట్లో ఉండే భక్తులు అట్లే ఆ పల్లకిని పైకి ఊపుతారు, పైకి లేపేస్తారు. పైకి ఒకసారి లేపేసి ఒక్కసారి డౌన్ చేస్తారు, ఒక్కసారి డౌన్ చేసి గర్భగుడి లోపలికి తీసుకుని పోతారు. దాన్ని సర్పగతి అంటారు. సో ఈ విధంగా ఆయన 9 రకాల, వచ్చినప్పుడు 9 రకాలు, రిటర్న్లో 9 రకాలు, 18 రకాల ఆ నడక విధానాన్ని స్వామి ఆ భక్తులకు చూపిస్తాడు. శ్రీనంపెరుమాళ్ కీ జై, శ్రీరంగనాచార్య కీ జై. ఈ విధంగా ఆ 18 రకాల నడక భగవంతుడు పర్సనల్గా ఆయన భక్తికి ప్రసన్నుడై జస్ట్ ఒక 3 గంటలు పాడిన దానికి ఎంతో మెచ్చుకొనేసి ఆయనకి ఈ విధంగా దర్శనమిస్తాడు. సో ఈ లీల జరిగిన ప్లేస్ వచ్చేసి మీరు ఎప్పుడైనా శ్రీరంగం వచ్చినప్పుడు గమనించండి, ఆ వేకాల మంటపము తర్వాత శేషరాయ మంటపం, ఆ మధ్యలో తెల్ల గోపురం ఉంటుంది. మనము ఈస్ట్ ఎంట్రన్స్లో మన లోపలికి వస్తే, మనము తూర్పు తలుపులు అక్కడి నుంచి లోపలికి వస్తే మనము ఈజీగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ లీలల్ని స్మరించవచ్చు. హరే కృష్ణ.